చాలా సింపుల్‌గా బ్లౌజ్ కటింగ్ చూపిస్తాను. నార్మల్ నెక్‌కి అంటే ఓవర్ డీప్ ఏం కాదు పెద్దవాళ్ళ బ్లౌజు. కానీ వీళ్ళు ఫుల్ షోల్డర్స్ ఎక్కువుంటాయి. అసలెలా తెలుస్తుంది ఫుల్ షోల్డర్ ఎక్కువుందా, తక్కువుందని? సో, ఇప్పుడు ఈ వీడియోలో మొత్తం కూడా క్లియర్‌గా చెప్తాను చూడండి. ఫస్ట్ లైనింగ్ తడిపి ఆరబెట్టుకొని ఐరన్ చేసుకున్నానండి. చేసుకున్న తర్వాత 4 ఫోల్డింగ్ చేశాను హ్యాండ్ కటింగ్ కోసం. బ్లౌజ్‌ని ఉల్టా తిప్పేసుకొని బ్యాక్ పార్ట్ నుంచి పైన షోల్డర్ కుట్టు తగ్గించి సైడ్ జాయింట్ ఫస్ట్ కుట్టు వరకు ఎంతొచ్చిందో చెక్ చేశాను. నేనైతే 7 మీద 9 గీతలకైతే మార్కింగ్ వేశాను. అంటే వచ్చిందంతా. సో, ఏడో నెంబరు అంటే దగ్గర దగ్గర 8దో నెంబర్ కాబట్టి చంక డౌను 3.5 తీసుకున్నాను. హ్యాండ్స్ పొడుగు కూడా ఎక్కువ ఉన్నాయి కదా, పట్టేసినట్టు లేకుండా కూడా ఉంటుంది. చంక డౌన్ 3 ఇంచులు, ఆర్మ్ లూజు 7 మీద 9 గీతలు. అయితే స్ట్రేట్‌గా ఆర్మ్ లూజ్ చూసుకుంటే మాత్రం మనం ఖచ్చితంగా ఒక 1 ఇంచ్ మైనస్ చేసి తీసుకోవాలన్నమాట. అంటే 6 మీద 9 గీతలండి. 6 మీద 9 గీతలకి మార్కింగ్ వేసేసుకోండి. వేసుకున్న తర్వాత ఇలా క్రాస్‌గా లైన్ వేసేసుకోండి. ఇలా క్రాస్‌గా ఎగస్ట్రా ఖర్చు కోసం ఒక 2 ఇంచులు తీసుకోండి. ఇప్పుడు స్ట్రేట్‌గా చూసుకోండి ఆర్మ్ లూజ్ అనేది. ఇలా స్ట్రేట్‌గా చూసుకుని 6 మీద 9 గీతలు కదా, దీంట్లో సగానికి ఫోల్డింగ్ చేసుకుని ఒక మార్కింగ్ వేసుకోండి. వేసుకున్న తర్వాత ఇలా స్ట్రేట్‌గా లైన్ వేసేసేయండి. వేసుకుని ఈ కార్నర్ దగ్గర పావుతకు 2 ఇంచులు 8దో నెంబర్ కాబట్టి షోల్డర్ దగ్గర ఏ సైజు వాళ్ళకైనా 1 ఇంచే. మళ్ళీ కర్వ్ స్కేల్ తోటి నీట్‌గా ఇలాగా కర్వ్ అనేది తిప్పేసుకోండి. ఈ కర్వ్ తిరిగిన చోట ఒక 1/2 ఇంచ్ లోతు ఆర్మ్ లూజ్ తగ్గించి మన వైపుకి 1 ఇంచ్ మార్కింగ్ వేసుకుని మళ్ళీ వీడియోలో చూపించినట్టు నీట్‌గా కర్వ్ అనేది తిప్పేసుకోండి. ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోండి. ఇలా మొత్తం కూడా నీట్‌గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇక్కడ ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేస్తున్నాను చూసారా పైన, ఆ పైన కట్ చేసిన క్లాత్ వచ్చేసి సైడ్కి అతుకులు పడుతుంది అనమాట. అతుకులు వేసేసుకోవాలి. ఇచ్చిన టక్ అయితే ఇచ్చేసేయండి. తర్వాత వచ్చేసి ఇక్కడ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కూడా నీట్గా ఇలా కట్ చేసుకోండి. చేసుకున్న తర్వాత 2 లేయర్స్ని సపరేట్గా తీసేసుకుని లోత్ అనేది కట్ చేసేయండి. ఇలా నీట్గా లోత్ అనేది కట్ చేసేసుకోవాలి. అయిపోయిందండి. ఇక్కడ ఒక మార్కింగ్ వేసుకోండి. అడుగు భాగంలో కూడా ఒక మార్కింగ్ వేసుకోండి. సరిపోయింది. ఇంకా హ్యాండ్ అయితే అయిపోయింది. బ్యాక్ పార్ట్ కటింగ్ అండి. బ్యాక్ పార్ట్ కటింగ్ అంటే ఫ్రంట్ వచ్చేసి ఫోల్డింగ్ అనమాట. అది ఫ్రంట్ ఓపెన్, ఫ్రంట్ హుక్స్. అందుకనే మనం బ్యాక్ పార్ట్ కట్ చేసేటప్పుడు ఫోల్డింగ్ అనేది మన వైపుకు ఉండాలి. ఇలాగా ఎల్ స్కేల్ తీసేసుకుని స్ట్రేట్గా ఇలా లైన్ వేసేయండి. కింద ఖర్చుల కోసం 1/2 ఇంచ్ తీసుకున్నాను. ఇప్పుడు మనం తీసుకున్న ఆది బ్లౌజ్ ఉంటుంది కదా, హైట్ బ్లౌజ్ హైట్ తెలియాలంటే వెనకాల మెయిన్ డాట్ ఉంటుంది కదా బ్యాక్ సైడ్, అక్కడ నుంచి కింద ఖర్చులు వదిలేసి పైన ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకోండి, సరిపోతుంది. నెక్ డీప్ కూడా అంతే, కింద ఖర్చులు వదిలేసి పైన ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఎల్ స్కేల్ తీసేసుకుని, లేదంటే నార్మల్ స్కేల్ అయినా సరే పర్లేదు. ఇప్పుడైతే చూడండి, ఇప్పుడు మనకి చెస్ట్ లూజ్ తెలియాలి. ఇలా బ్లౌజ్ని హుక్స్ పెట్టేసుకోండి. ఎక్కడ సాగదీయకండి, నార్మల్గానే పట్టుకోండి. ఇక్కడ సైడ్ దగ్గర నుంచి ఫోల్డింగ్ ఎక్కడైతే పడుతుందో అక్కడ వరకు చూస్తే నాకు 9:30 దాకా వచ్చింది. ఆర్మ్ లూజ్ అనేది మనకు 9:30కి మ్యాచ్ అవ్వాలన్నమాట. ఇక్కడ చూడండి 9:30కి మార్కింగ్ వేసుకుని ఎక్స్ట్రా ఖర్చు కోసం 2 ఇంచులు తీసుకున్నాను. ఇక్కడ కూడా అంతే, ఇలా మార్కింగ్ వేసుకుని ఎక్స్ట్రా ఖర్చు కోసం 2 ఇంచులు తీసేసుకోండి. ఇలా ఒక లైన్ వేసేసుకోండి. ఇక్కడ కూడా ఒక లైన్ వేసేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి నెక్ విడ్త్ వచ్చేసి 2.5, కింద వచ్చేసి 3 ఇంచులు. ఇప్పుడు నార్మల్ స్కేల్ తీసుకుని ఇక్కడ మార్కింగ్ వేసేసేయండి. ఇలాగా కర్వ్ స్కేల్ తీసేసుకోండి. నీట్గా ఇలా కర్వ్ అనేది తిప్పేసేయండి. షోల్డర్ దగ్గర ఎంతైతే ఖర్చు కావాలో అంత ఖర్చు వదిలేయండి. అంటే నెక్ పక్కన ఒక 1/4 ఇంచు మార్కింగ్ వేసాను చూసారా, అక్కడి నుంచి చూసుకోవాలన్నమాట. షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చుతో కలిపి మార్కింగ్ వేసుకోవాలి, చిన్న సైజు షోల్డరు. సో నాకు వచ్చేసి 5 మీద 7 గీతలు వచ్చింది. నెక్ 2.5, ఖర్చుల కోసం 1/4 ఇంచు. ఆ 1/4 ఇంచు దగ్గర నుంచే మనం తీసుకున్న ఆది బ్లౌజ్ అనేది ఖర్చులతో కలిపి చిన్న సైజు షోల్డర్ మార్కింగ్ వేసుకోవాలన్నమాట. అంటే 5 మీద 7 గీతలు. చంక డౌన్ వచ్చేసి నేను ఒక 6 ఇంచుల కన్నా కొంచెం తక్కువే తీసుకున్నాను. ఇలా కర్వ్ స్కేల్ తోటి నీట్గా కర్వ్ తిప్పేసుకుని చూడండి, ఇలాగ షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని ఇప్పుడు ఆర్మ్ లూజ్ అనేది చెస్ట్ లూజ్కి మ్యాచ్ చేసుకోండి. నాకు ఎక్కడ మ్యాచ్ అవ్వలేదండి అసలు. మళ్ళీ నేను చెక్ చేస్తున్నాను, ఎక్కడ చెక్ చేసినా కూడా మ్యాచ్ అవ్వలేదు. నాకు ఎక్కడో డౌట్ వస్తుందన్నమాట. అంటే నేను చెస్ట్ లూజ్ అనేది కరెక్ట్గా తీసుకున్నానా లేదా అని.
అందుకని చెప్పేసి మళ్ళీ నేను చెక్ చేసుకుంటున్నాను. ఇప్పుడు కరెక్ట్గానే వచ్చేసింది. చూడండి, 5 మీద 7 గీతలండి. 5 మీద 7 గీతలు. చంక డౌన్ 6 ఇంచులకి మ్యాచ్ అవ్వలేదు కదా, అందుకని చెప్పేసి మళ్ళీ చెస్ట్ లూజ్ మార్కింగ్ చూసుకుంటే కొంచెం 2 గీతలు తక్కువ ఉంది. సో మళ్ళీ 2 గీతలు తక్కువతోటి చెస్ట్ మార్కింగ్ వేసుకుని మళ్ళీ కొంచెం పైకి పెట్టాను. అలా అడ్జస్ట్మెంట్ చేసుకోవాలండి. అలా అడ్జస్ట్మెంట్ చేసుకుంటేనే మీకు చెస్ట్ అనేది చక్కగా మ్యాచ్ అవుతుంది. ఇలాగా అయిపోయింది. ఇంకా మళ్ళీ చెక్ చేస్తున్నాను నేను. నాకు ఇంకా కొంచెం తక్కువ వచ్చింది. ఇంకా మళ్ళీ పైకి, అంటే వీళ్ళకి ఆర్మ్ లూజ్ కన్నా చెస్ట్ ఎక్కువ ఉందన్నమాట, అందుకని చెప్పేసి అలా వచ్చింది. మళ్ళీ ఇలాగా మార్కింగ్ వేసుకున్నట్టు మళ్ళీ చెక్ చేసుకోండి. ఇప్పుడు మ్యాచ్ అయిందండి. ఇప్పుడు నేను మళ్ళీ చెక్ చేస్తున్నాను అనమాట, అసలు చెస్ట్ అనేది మళ్ళీ వెనక నుంచి నెక్ కింద నుంచి చూస్తే కరెక్ట్గా వస్తుందా లేదా అని. ఇలా చెక్ చేసుకుంటే 9.5 వచ్చిందనమాట. 18.5 అంటే 9.5 కదా, రెండో భాగము. అంతే, 9.5కి నేను ఇప్పుడు మార్కింగ్ వేసుకుంటే కరెక్ట్గా సెట్ అయిపోయింది. ఇలాగా ఇప్పుడు ఇక్కడ 9.5కి మార్కింగ్ వేసేసాను. షోల్డర్ దగ్గరకు కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని మొత్తం చెక్ చేసుకోండి. ఇక్కడ చూడండి 5.7 అంతే. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు నడుము లూజ్లో సగానికి మార్కింగ్ వేయండి. డాట్తో కలిపి ఎంత వచ్చిందో చెక్ చేసుకుని దాంట్లో సగానికి మార్కింగ్ వేసుకుని అటు ఒక 1/2 ఇంచు ఇటు ఒక 1/2 ఇంచు వేసుకుంటే సరిపోతుంది. మళ్ళీ షోల్డర్ దగ్గర కావాల్సిన ఖర్చు వదిలేసుకుని మళ్ళీ చెక్ చేసుకుంటున్నాను. 1కి 2 సార్లు చెక్ చేసుకోవాలండి, లేదంటే చెస్ట్ దగ్గర పట్టేయటాలో చంక కింద లూజ్ రావడాలో వస్తుంది. చంక కింద లూజ్ వచ్చినా కొంచెం అడ్జస్ట్మెంట్ చేసేయచ్చు, కానీ పట్టేస్తే మాత్రం బ్లౌజ్ పాడైపోతుంది అనమాట. అంతే, చక్కగా మార్కింగ్ వేసుకుంటూ వెళ్ళిపోండి ఇలా మొత్తం కూడాని. వీడియో నచ్చితే లైక్ చేయండి. నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ కటింగ్ చూపిస్తాను. ఇలా చక్కగా ఇక్కడ మార్కింగ్ వేసేసుకోండి. నెక్స్ట్ ఫ్రంట్ పార్టు ఫోల్డింగ్ అనేది ఆపోజిట్లో ఉండాలి, కోరాస్ అనేవి మన వైపుకు ఉండాలి. ఇలా క్రాస్గా పెట్టేసుకోండి. క్రాస్ కటింగ్ అండి ఫ్రంట్, అందుకని క్రాస్గా పెట్టాను. యాజ్ టీజ్గా మార్కింగ్ వేసేసేయండి. యాజ్ టీజ్గా ఇలా మార్కింగ్ వేసేసుకుని చంక దగ్గర కూడా అంతే, ఇటు సైడ్ కూడా అంతే. ఇలా చక్కగా మార్కింగ్ వేసేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్లో కూడా అంతేనండి. అయిపోయింది. ఇక్కడ ఒక 1/2 ఇంచ్ లోతు అనేది తీసేసుకోండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ చూడాలి. ఇలాగా ఫ్రంట్ పార్ట్ హైట్ చూడాలంటే పైన షోల్డర్ కుట్టు తగ్గించి బ్లౌజ్ని ఉల్టా తిప్పేసేయండి. పైన షోల్డర్ కుట్టు తగ్గించి కింద షేప్ బెల్ట్ ఖర్చులతో కలిపి ఎంత వచ్చిందో చెక్ చేస్తాను. నాకు వచ్చేసి 12 మీద 7 గీతలు అంతే. ఎల్ స్కేల్ తీసేసుకుని ఇలాగ స్ట్రైట్గా లైన్ వేసేసేయండి. అంతే. నెక్ దగ్గర ఒక 1/2 ఇంచు పైన ఖర్చులు వదిలేసుకుని నెక్ డీప్ అనేది ఎక్కడికి టచ్ అవుతుందో మన వైపు ఉన్న లైన్ నుంచి చూసుకుంటే సరిపోతుంది. ఇలాగా నెక్ రౌండ్ బాగా ఇవ్వాలి. నెక్ డీప్ దగ్గర నుంచి పట్టుకుని కింద నుంచి 2 హుక్స్కి మార్కింగ్ వేసేసేయండి. మన వైపు నుంచి 2.5, డాట్కి మధ్యన గ్యాప్ 1 ఇంచు. ఇంకా డాట్ హైట్ కింద ఖర్చులతో కలిపి, అంటే కింద ఖర్చులు వదిలేసి పైన ఖర్చులతో కలిపి ఇలా షేప్ ఇచ్చేసి నెక్ దగ్గర ఒక 1/2 ఇంచు వదిలేసుకుని ఈ రెండింటి మధ్యలో ఇంకొక మార్కింగ్ అంతే. ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకోండి.
ఇలాగా ఇలా మొత్తం కూడా ఇలా నీట్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇక్కడ కూడా అంతే. ఇక చిన్న చిన్న టక్స్ ఇచ్చేసేయండి. ఇదే మార్కింగ్ అడుగు భాగం నుంచి తీసుకోండి. ఇలా నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకుని ఒక పావించి టేపుని పైకి వదిలేయండి. ఇప్పుడు ఒక పావించి టేపుని పైకి వదిలేయండి. ఇలాగా ఒక పావించి టేపుని పైకి వదిలితే సైడ్ జాయింట్ వైపుకి షేప్ బెల్ట్ ఎంత కట్ చేయాలో ఈజీగా తెలిసిపోతుంది. ఇక్కడ ఒక పావించి టేపుని వదిలేస్తే నాకు వచ్చేసి 2.5 ఇంచుల దాకా వచ్చింది. ఒక పావించు అయిపోయిందండి. దీన్ని తీసి ఇంకా పక్కన పెట్టేద్దాము. నెక్స్ట్ వచ్చేసి షేప్ బెల్ట్ కట్ చేయాలి కదా. ఈ కూర ఉన్న క్లాత్ని కట్ చేసేయండి, మొత్తం పక్కకు పెట్టేసేయండి. ఇలా నీట్గా ఇలా కట్ చేసుకోండి. ఇక్కడ కూడా అంతే. పొడుగు వచ్చేసి 10.5 ఇంచులు తీసుకోండి, సరిపోతుంది. 10.5, 11 వరకు వెళ్ళొచ్చు. ఇక్కడ వంక టింకర్ ఉంది కదా, కొంచెం స్ట్రైట్గా చేసేసేయండి. ఇక్కడ పొడుగు 10.5 ఇంచులు అని చెప్పాను కదా, 10.5 ఇంచులకు మార్కింగ్ వేసేసేయండి. ఇలా మొత్తం కూడా 2 లేయర్స్ ఉండాలి ఖచ్చితంగా. సైడ్ జాయింట్ వైపుకి 2.5, ఉక్సు పట్టి కాజా పట్టి వైపు 3.5, మెయిన్ డాట్ వైపుకి 2.5, అంతే. అంత మార్కింగ్ వేసుకుంటే సరిపోతుంది. ఇలా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలా ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కూడా కట్ చేసేయండి. అంతేనండి, 2 లేయర్స్ అయిపోయినాయి కదా. మీ దగ్గర ఉన్నా లేకపోయినా క్లాత్ ఇంకొక లేయర్ ఖచ్చితంగా కట్ చేయాలి, లేదంటే బ్లౌజ్ అనేది కిందకి ఫ్రంట్ పార్ట్ జారిపోతుంది అనమాట. ఇలా ఫోల్డింగ్ అంటే ఏదైనా క్లాత్ అయినా పర్లేదు, లేదా సేమ్ క్లాత్ అయినా పర్లేదు, వేరే క్లాత్. మోస్ట్లీ సేమ్ క్లాత్లు ఉండవు, సైజ్ ఎక్కువ కాబట్టి. ఇలా పెట్టేసుకుని నీట్గా ఇలా కట్ చేసేయండి, సరిపోతుంది. ఇలాగా ఇలా నీట్గా కట్ చేసుకుంటే అయిపోతుంది. అయిపోయిందండి. వీడియో నచ్చితే